హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ బయాలజీ ప్రీ ఫైనల్ 100% పక్కా క్వశ్చన్ పేపరు. ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు 100% పక్కా క్వశ్చన్ పేపర్, నో డౌట్ అనమాట. ఇది లీక్ అవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఇదే వచ్చేస్తుంది మీకు పక్కా. చూసుకోండి, ఈ పేపర్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే, నేమ్ ది యాసిడ్ దట్ రిలీజెస్ ఇన్ స్టమక్లో రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటని అడిగాడు. అది వచ్చేసరికి HCl అనమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుద్ది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్, సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అంటే ఇప్పుడు మనకి కవర్స్, ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని వాడుకొని తగ్గించాలి. అది రాయాలి అక్కడ ఇంగ్లీష్లో. నెక్స్ట్, ఇది ఫీనోటైపిక్ రేషియో అడిగాడు. దీంట్లో F2 జనరేషన్ ఫీనోటైపిక్ రేషియో అడిగాడు. ఫీనోటైపిక్ రేషియో అంతా, ఇది F2 జనరేషను 3:1 అనమాట. అలాగే ఎక్స్పాండ్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అలాగే నెక్స్ట్, వాట్ విల్ బి ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ది ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్లో ఉండకపోతే ఏం జరుగుద్ది? ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి తట్టుకోలేవు. అది రాయాలి అక్కడ. అలా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి మీకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీంట్లో ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ADP కన్వర్ట్ ఇంటూ ATP అని అడిగాడు. ఇక్కడ మీరు ఇది చూసుకోండి, లైఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో మీకు కన్వర్ట్ అవుద్ది. అది కూడా ఇక్కడ ఉంది, పారాగ్రాఫ్ చూసి రాయడమే. అలా నెక్స్ట్, రైట్ ఎనీ టూ వేస్ ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్. నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, అంటే ప్లాస్టిక్ ఇలాంటివి, అవి ఎన్విరాన్మెంట్కి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ అని. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ది కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మీ ఫుడ్లో అయోడిన్ తక్కువ అవుతే చాలా రోజులు ఏమవుతుంది అంటే, ఆక్సిజన్ తీసుకోవడం కష్టమవుద్ది. థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం అయితే కొంచెం స్లో అవుద్ది, ఎందుకంటే దానికి అయోడిన్ కావాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడిగాడు, ఇవైతే మీరు చూసుకోండి. అలాగే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీ కిడ్నీస్ హెల్తీగా ఉండడానికి ఇలా క్వశ్చన్స్ అడగాలి మీరు. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోపిక్, కెటోట్రోపిక్, ఇది అయితే రావడం జరిగింది. అలాగే లాంగిట్యూడల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్, ఇది కూడా రావడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇచ్చి ఐడెంటిటీ పార్ట్ A and B అన్నాడు. చూసుకోండి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మళ్ళీ ఓజోన్ లేయర్ డిప్లొమేషన్కి కారణాలు ఏంటని అడిగాడు. మళ్ళీ ఆర్గాన్ డొనేషన్ మీద స్లోగన్స్ అడిగాడు. మీకు ఒక టేబుల్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. లాస్ట్ సెక్షన్ మీకు కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. చూసుకున్న తర్వాత దానికి చాయిస్గా బడ్డింగ్ అండ్ ఈస్ట్ ఇచ్చాడు. అలాగే సెక్స్ డిటర్మినేషన్ ఇవ్వడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అదే న్యూరాను. ఇవి ఇవ్వడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది సెట్ 1 పేపర్ మాత్రమే. వాళ్ళకి ఏమాత్రం తెలిసినా సెట్ 2 పేపర్కి మార్చే ఛాన్స్ ఉంది.